से क्लारिटी नहीं थी एग्जैक्ट कंगारू డోలి మోతలు ఎన్నాళ్ళు మా ఈ డోలి మోతలు పవన్ కళ్యాణ్ బాబు ఎక్కడైనా మా రోడ్లు ప్రారంభించాలి. నా పేరు కె గోవిందరావు అండి. ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఈరోజు డోలి గ్రామాల నివారణ కొరకు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ 3 రోజుల క్రితమే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఇక నర్సీపట్నం గొలుగొండ మండలంలో ఉన్నటువంటి డొంకాడ గ్రామానికి 2023లో ఐపైడ్ పాయింట్ నిధుల నుంచి 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. బీటీ రోడ్డు దానికి 4వ నెలలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫార్మ్ 1 విడుదల చేశారు. ఇది ఫారెస్ట్ అధికారులకు ఆర్డర్ పంపించారు. ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ లెటరు మన ఈఈ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు చెప్తాను. ఇప్పుడు అంటే ఒక రోడ్డు ప్రారంభించాలంటే కనీసం 2 సంవత్సరాల పాటు పట్టింది. ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము క్లియరెన్స్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే క్లియరెన్స్ ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యని మమ్మల్ని ఈ డోలి మోతలతో ఫారెస్ట్ ఆఫీస్కి డిఈ ఆఫీస్కి ఈరోజు డోలి యాత్రలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా అన్యాయం. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రేపు 1979 స్వతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి రోజుల్లో ఆదివాసీ గిరిజనులకి నేటికి కూడా రోజు డోలి మోటలు డొంకల్లో కోనల్లోని గర్భిణీలు పుట్టవలసిన పరిస్థితి డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం చూసాం. నిన్న చింతపల్లిలో కూడా బాబుని చెంకన పెట్టుకొని 4 కిలోమీటర్ల దూరం పాటు బిక్కుమని నడుచుకొని డోనూరు పిహెచ్ నుంచి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే ఈ వెంటనే ఈఈ గారు డిఈ గారు డిఎఫ్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని డొంకాడ రోడ్డు పనులు ప్రారంభించకపోతే భారీ ఎత్తున ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు రెండోది పిత్రిగడ్డ నుండి అర్ల రోడ్డు 4,10,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. మొన్న అర్ధనగరంగా డోలు కట్టుకొని 4 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొచ్చాం. ₹1,00,00,000 నిధులు ఖర్చు పెట్టారు. కానీ ఫారెస్ట్ అధికారులు కానీ అందరూ కానీ స్పందించారు. కానీ డబ్బులు మాత్రం గవర్నమెంట్ విడుదల చేయకపోవడం వల్ల రోడ్డు మధ్యలోనే ఆగిపోయాయి. మొన్న కూడా దేవి ఒక అమ్మాయి చనిపోయింది. కానీ దిక్కు పరిస్థితులు పడినారు. ఇటువంటి పరిస్థితుల్లో డోలి యాత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇటువంటి డోలి యాత్రలు కొనసాగించడం కోసమనే ఈరోజు ఒక సింబాలిక్గా అధికారులు చెప్పడానికి వచ్చాం. కాబట్టి గౌరవనీయమైనటువంటి అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ గారికి కానీ డిఎఫ్ఓ కానీ త్వరగా రోడ్ల పనులు ప్రారంభించకపోతే ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున డోలి యాత్ర అనేది మరో కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు అడిగర్ల రాజు, సిఐటి జిల్లా కార్యదర్శిని. నర్సీపట్నం రెవెన్యూ గ్రామానికి కోతవేట దూరంలో ఉన్నట్టు డొంకాడ గ్రామం ఆదివాసీలు పీటీజీ కుటుంబాలు జీవనం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేక పిల్లల స్కూల్ పంపించడానికి, హాస్పిటల్కి, నిత్యావసరాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం అనేకేళ్లుగా పోట్లాడుతున్న ప్రభుత్వ అధికారులు ఏదో రకమైన ఆటంకాలు చూపి రోడ్డు పనులు ప్రారంభించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులకి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం మంజూరైన రోడ్లు పనులు ప్రారంభించాలి. ఎటువంటి చిన్నపాటి ఆటంకాలు ఉన్నా సరే కానీ తక్షణమే క్లియర్ చేసి పనులు ప్రారంభించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పర్యటనకు వెళ్తే ఆగమేఘాలమైన రాత్రి రోడ్లు వేస్తారు. ఏ క్లియరెన్స్ లేకపోయినా రోడ్లు వేసేస్తారు. లేదా ఇతరులు ఆక్రమణలు చేస్తే రోడ్లు వేస్తారు. దానికి ఎటువంటి పర్మిషన్లు అక్కర్లేదు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం పర్మిషన్లతోటి ఆటంకాలు పరుస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలో తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ ముందు వంట వార్పు చేసే పని భవిష్యత్తులో చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.